మా వెంట అండ ఉండుకుంటూ ముందుకు నడవండి, మీతో పాటు మేము ఎల్లకాలం ఉంటాము, మీరు నడిపించే ఈ విద్యాలయాలు వాటన్నిటినీ మీ ఆలోచనల ప్రకారము ఎంత దూరము తీసుకెళ్తే అంత దూరం మేము ఉంటామన్నటువంటి మా భ్రాతృతుల్యులు శ్రీ పి సుబ్బారెడ్డి గారికి మరియు ఏకాంబరెడ్డి గారికి మరియు అలాగే ఈ విద్యాలయం సంస్థాపకులైనటువంటి బిఎల్ నారాయణ గారి ధర్మపత్ని సరోజనమ్మ గారికి, వారి జ్యేష్ఠపుత్రుడు రఘు గారికి, వారి కుమార్తె సుభాషిణి గారికి, వారి చిన్న కుమారుడు సంజీవ్ గారికి, మరియు ఈ పాఠశాల ప్రధానాచార్యులైనటువంటి కామేశ్వరి గారికి, మా శంషాబాద్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ అయినటువంటి డిఎన్ రామకృష్ణప్ప గారికి, మరియు ఈ సంబురాలకు యత్నించినటువంటి మీడియా మిత్రులకు, మా గవర్నింగ్ సభ్యులకు మరియు వచ్చినటువంటి పాత్రికేయులకు, తల్లిదండ్రులకు, మా అల్యూమిని టీచర్సు, విద్యార్థులు, ఇప్పటి మా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ నారాయణ గారి తరఫున, ఓయాసిసి యాజమాన్యం తరఫున ఒక కరెస్పాండెంట్గా పనిచేసి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు. ప్రతిరోజు రాగానే కుర్చీలో కూర్చో ముందు బిఎల్ నారాయణ గారుని తలుచుకుంటాను. వారి యొక్క నేను భౌతికంగా చూసేటువంటి భాగ్యం నాకు కలగకపోయినా ఇది సంస్థ వాళ్ళది కాబట్టి మీ ఐడియల్స్తో ఏ ఐడియల్స్తో మీరు స్థాపించారో దాన్ని నాకు ప్రత్యక్షంగా కొంత ఇతరుల ద్వారా పరోక్షంగా ఆ పరమాత్మ లోకంలో నుండి అందిస్తూ ఈ మైక్ ఎట్లా చిన్నగా మాట్లాడుతున్నది పెద్దగా చేస్తుందో అట్లా ఈ జీవిని వినియోగించుకోండి అని నారాయణ గారిని ప్రతిరోజు స్తుతిస్తుంటాను, నమస్కరించుకుంటుంటాను, ఆయన నుండి ఆశీస్సులు పొందుతూ ఉంటాను. అలాగే గురుతుల్యులైనటువంటి మా ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అయినటువంటి మా జి పుల్లారెడ్డి గారు, వారి యొక్క మేము పిహెచ్డి, ఎంబీఏ, ఎల్ఎల్బి ఎన్ని చదివినా కూడా విలువలకు విత్తనం వారి ద్వారా పడింది. ఆ విత్తనం ఈ జీవితం ఉన్నంత వరకు మరి ఈ ఓయాసిస్ సంస్థలకే కాకుండా ఈరోజు ఓయాసిస్ విద్యాలయము రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా లీడ్ ఇండియా మూమెంట్ యొక్క ఒక లెబారెటరీగా ప్రఖ్యాతిగాంచిన దాంట్లో అన్నిట్లో కూడా మేము వారి యొక్క విలువల యొక్క విత్తనాన్ని నాటేటువంటి మహాభాగ్యాన్ని వారికి సంస్మరించి వారిని తలుచుకుంటూ దినము ప్రారంభిస్తాం. ఇక ఈ జన్మ వచ్చినందుకు ఈ జన్మ వెళ్ళే లోపల మనమందరం ఏం చేయగలుగుతామో అని మనం తెలుసుకోవడానికి ఈ స్వర్ణోత్సవ సందర్భాలలో బిఎల్ నారాయణ గారు మనకు ఒక ఆదర్శమూర్తి. జన్మానాం నరజన్మ దుర్లభం. ఆయన జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీతో ప్రభావితమై తనకు ఉండేటువంటి సర్వాన్ని ఈ విద్యాలయంకు అంకితం చేసి నేను ఒక ఐడియల్ స్కూల్ని పెట్టాలి అని దేశమంతటగా తిరిగి ఎండమావులలో ఎడారిలో ఎండమావి ఎలాగుంటుందో అలాగే విద్యా సంస్థలలో ఈ ఓయాసిస్ అనేటువంటి పేరును సెలెక్ట్ చేసుకొని వాటి యొక్క వాల్యూస్ ఎడ్యుకేషన్లో నాటించి వారు చేసినటువంటి హోలిస్టిక్ ఎడ్యుకేషన్ని ఇక్కడ ఈ లీడ్ ఇండియా మూమెంట్ తోటి సమగ్రపరిచి పరిశోధించి దాన్ని ఇక్కడ చేస్తున్నటువంటి దానివల్ల వారు స్థాపించిన అప్పటి నుండి ఇప్పటి వరకు భగవంతుని దయ వల్ల వారి ఆశయాలు నెరవేరుస్తున్నాయనే అనుకుంటున్నాము. మిగతాది ఆ పరమాత్మునికి తెలుసును. ఇక మిగతాది వారి ధర్మపత్ని వారికి అండదండగా వండుకుంటూ వారికి ఈ మహావిద్యాలయాన్ని నడిపించడానికి కావాల్సిన సర్వ సహాయ సహకారాలు అందించినటువంటి ఆ మాతృమూర్తి ఈరోజు మన మధ్యన ఉండడము మనందరికీ ఆనందదాయకం. సభాముఖంగా అందరి తరఫున వారికి హృదయపూర్వక నమస్సుమాంజలు. అలాగే ఇక ఈ విద్యాలయం ఈరోజు భగవంతుని దయ వల్ల మా పుల్లారెడ్డి గారి యొక్క మాటలలో ఈ విద్యాలయం ఎవరిదో కాదు, ఇది మీ అందరిది. మీ అందరూ తల్లిదండ్రులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములే.
మీ పిల్లలందరూ కూడా మా పిల్లలే. మనమందరము కలిసి ఈరోజు అనుకునే మన పిల్లవాడు ఈరోజు భారతదేశానికి ఎనలేని సంపద. ఈ భారతదేశం యొక్క సంపద ఏదో బంగారం, వెండి, మనులు, మాణిక్యాలు కాదు. ప్రతి విద్యార్థి ఈరోజు ఈ దేశానికి ఒక గొప్ప సంపద. కలాం గారి మాటలలో 2020 నాటికి ఈ భారతదేశం యొక్క శ్రామిక శక్తి ప్రపంచాన్ని శాసించే 25% మన బాలబాలికలే ప్రపంచవ్యాప్తంగా నాయకులు కాబోతున్నటువంటి ఈ సందర్భాన్ని గ్రహించి కలాం గారి యొక్క మార్గదర్శనంలో ఇక్కడ ఈ లీడ్ ఇండియా ఉద్యమాన్ని హృదయపూర్వకంగా నడిపించడానికి భాగస్వాములయ్యి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఓయాసిస్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రత్యేక అధ్యక్షుడు రాఘవరెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక ఎక్కువ సమయం తీసుకోకుండా ఈరోజు మనం ఎక్కువగా ఈ అమ్మగారిని సన్మానించుకోవడం, తర్వాత పిల్లలు పాత వాళ్ళు కొత్త వాళ్ళందరికీ ఈ సంబరాలు చేసుకునే రోజు కాబట్టి హృదయమంతా ఈ స్వర్ణోత్సవ సంబరాలతో నిండుకునేటువంటి ఈ సందర్భంలో ఎక్కువ మాట్లాడకుండగా ఈరోజు మర్చిపోలేనటువంటి రోజు సుబ్బారెడ్డి గారు అన్నట్టు ఈ ఓయాసిస్ చరిత్రలో ఒక చరిత్రను సృష్టిస్తున్నటువంటి ఒక మైలురాయి రోజు. అందుకే హృదయంలో నుండి స్వర్ణోత్సవ సంబరాలలో పలుకుతుంది ఒక మాట, భలే మంచి రోజు, పసందైన రోజు, ఓయాసిస్ స్వర్ణోత్సవాల సంబరాల రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, ఓయాసిస్ స్వర్ణోత్సవ సంబరాల రోజు. బిఎల్ నారాయణ గారిని సంస్మరించే రోజు, సరోజనమ్మ గారిని సన్మానించే రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, పుల్లారెడ్డి గారి తీపి మిఠాయి మంచి మనసును మననము చేసే రోజు. ఓయాసిస్ స్వర్ణోత్సవాల సంబరాల రోజు. గత స్మృతులన్నీ నెమరేసే రోజు, పాత కొత్త విద్యార్థుల చిలిపి చేష్టలన్నీ మళ్ళీ చిగిరించే రోజు. ఆటపాటలతో అలరిన రోజు, ఓయాసిస్ అల్యూమిని సంబరాల రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ దిస్. ఐ ఇన్వైట్ రామకృష్ణప్ప గారు ఎక్కడున్నా కూడా స్టేజ్ మీదకి రావాలని మళ్ళీ ఒకసారి మనవి చేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. లీడ్ ఇండియా, లీడ్ ఇండియా, లీడ్ ఇండియా. Thank you for an ecstatic speech, sir. Thank you very much. In this Golden Jubilee year, we, OASIS, has brought out the school magazine. The souvenir not only highlights the events and achievements, but also showcases the creative talents and writing skills of the students, along with inspiring messages by honorable people related to the school. The magazine is the great platform for the school's budding writers, artists, and journalists. In short, it reflects the talents of the students, teachers' potentiality, and administrative staff's dedication. Now, I request all the distinguished dignitaries present on the dais to come forward to release the OASIS School magazine. I also request Mrs. Sangeeta and Mr. Mahendra, the editorial board, to come on to the dais. Thank you. I request our Hindi and Telugu HODs to please come on to the dais. Thank you.
students have proved their talent in all streams, and to appreciate them for their hard work is our duty. This is much awaited event in every student's life, as it gives the returns to the efforts put in by them throughout their academic year. It gives a sense of achievement and a sense of responsibility towards fulfilling further commitments. I request Raghav Reddy Garu to kindly honor the winners and the all-rounders of the kindergarten, right from the first. Let me start from the kindergarten section. The all-rounder from the kindergarten goes to G. Deepika from LKG section. LKG, and that is from the Lotus section. G. Deepika, onto the dais, please. It's G. Deepika, the all-rounder from the kindergarten, and the all-rounder from primary goes to Sanjini of 3rd, Sanjini from 3rd standard, and the all-rounder from middle school goes to Bhavana from 6th E, and the all-rounder from high school goes to Shrutilaya of 10th A. Now I request Sri Subbareddy Garu to kindly honor the winners, the toppers in the board exam. In 2011-12, state board toppers, Vamshi and Nikhila. Vamshi and Nikhila, kindly come on to the dais. The state board toppers of 2011 and 12. And from the CBSE board, it's Naveen, Suraj, Akhil, Jnana. Students, kindly come forward. Be quick. Naveen, Suraj, Akhila, Jnana, Navya, Vaishnavi and Akanksha. Students, please come forward. In 2012-13 state board toppers, Yuvika and Rajesh, kindly come over to the dais. From the CBSE board, it's Raunak, Ishita, Akhila, Nihal and Sahana. Raunak, Ishita, Akhila, Nihal and Sahana. Wherever you are, kindly come over to the dais. Raunak, Ishita, Yuvika, Rajesh, Sahana,